హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. మనకు మినపగారెలు మిక్సీలో వేసుకున్న చాలా సాఫ్ట్గా ప్లఫీగా రావాలి అంటే ఒకసారి ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ మినపప్పునైతే తీసుకున్నాను. ఈ మినపప్పుని నేను మంచిగా వాష్ అయితే చేసుకుంటున్నానండి. ఇందులోకి తగినన్ని వాటర్ అనేవి వేసి నేను 4 to 6 అవర్స్ వరకు అయితే నానబెట్టుకున్నాను. పొట్టు మినపప్పు అయితే మనకు 8 అవర్స్ వరకు అయితే నానాల్సి ఉంటుందండి. అది నానడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. నేనైతే నార్మల్ మినపప్పును తీసుకొని వీటిని మంచిగా వాష్ చేసుకొని ఒక 6 అవర్స్ పాటు అయితే నానబెట్టేసుకున్నాను. నానిన తర్వాత చాలా చక్కగా అయితే నానిపోయాయండి. ఒకసారి చూడండి, ఇవి బాగా నానిపోయాయి కాబట్టి ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో పిండిని ఎలా వేసుకోవాలో మీకైతే ఒకసారి చూపిస్తాను, చూడండి. ఈ టిప్స్ని పక్కా ఫాలో అయ్యారంటే గారెలు వేయడంలో మీరైతే ఎక్స్పర్ట్ అయిపోతారండి. నేనైతే చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. అందులోకి కొద్దిగా పప్పు అనేది యాడ్ చేసుకొని టీ గ్లాస్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అనేది అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా స్పూన్తో కలుపుతూ నేనైతే పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీటిని పక్కకు తీసుకొని ఇంకా మిగతా పిండిని కూడా నేను ఇదే విధంగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ వేసుకునేటప్పుడు మీకు వాటర్ తక్కువ అయ్యాయి అనిపిస్తే స్పూన్తో యాడ్ చేసుకుంటూ కలపండి. లేదంటే కొందరు పెరుగు కూడా యాడ్ చేసుకుంటారు వాటర్ బదులు. అలా చేసినా కూడా చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. మనము పిండిని ఇలా మసాజ్ చేయడం వల్ల మనకి గారెలు అనేవి చాలా ప్లఫీగా వస్తాయి. ఇప్పుడైతే వీటిని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఓవర్ నైట్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. చూశారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చాయి. ఒకవేళ కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటర్ అనేది అయితే పీల్ చేస్తుందండి. ఇప్పుడు ఇందులోకి అయితే నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలానే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం గారెలు వేయడం అయితే స్టార్ట్ చేద్దాము. ఇందులోకి జీలకర్ర, అల్లం తురుము ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటారండి. మీకు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తాయి. ఇప్పుడైతే ఆయిల్ అనేది అయితే హీట్ అయిపోయింది. గారెలు అయితే నేను ఇట్లా ఒక పేపర్ కవర్ తీసుకొని దాని మీద నుంచి ఇలా వేస్తున్నానండి. చూశారు కదా, ఈ గారెల్ని మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. చట్నీలే కానీ సాంబార్లే కానీ సూపర్ కాంబినేషన్ అండి. వీటికైతే ఆ చట్నీ, సాంబార్ అనేవి అయితే చెప్పనవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలతో అయితే. చూశారు కదా, ఇలానే మిగతావి కూడా నేనైతే వేసేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ని ఫాలో అవుతూ. పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు కావాలి అంటే ఆ పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. చూశారు కదా, గారెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలామందికి అయితే గారెలు నూనె పిలవడం కానీ గట్టిగా రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఒకసారి అయితే నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, పక్కా మీరు గారెల్లో అయితే ఎక్స్పర్ట్ అయిపోతారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి.